गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे భీముడు తప్పు చేశాడు, భీముణ్ణి చంపేస్తాను, నాగలు తీసుకుంటానని ఎందుకు ఆవేశపడుతున్నావు? దుర్యోధనుడి పట్ల పక్షపాతంతో ఆలోచించకు, ధర్మం పట్ల పక్షపాతంతో ఆలోచించు. ధార్మికుడై చంపాడు భీముడు తప్ప ఆయన అధర్మమును ఆశ్రయించలేదు. ఆయన వరకు ఆయనకు ప్రతిజ్ఞాపాలనం అనేటటువంటిది ఇప్పుడు అక్కరకొచ్చింది. లేకుంటే ఆ ప్రతిజ్ఞాపాలనమన్నది చేయడానికి అవకాశం లేకపోతే, ఇతపూర్వం అలా నేను తొడల మీద కొడతానని ప్రతిజ్ఞ చేసి ఉండకపోతే ఇప్పుడు కొట్టడం తప్పు అని నిర్ధారించచ్చేమో. అతను చెప్పే ఉన్నాడు కదా, నేను తొడల మీద కొట్టి విరగొట్టి చంపుతానని చెప్పాడు కాబట్టి ప్రతిజ్ఞ పాలించాడు. ఇక ధర్మం అనేటటువంటిది ఎవరి విషయంలో అన్వయం అవ్వాలని కోరుకోవాలి? ధర్మాన్ని పట్టుకున్నవాడి విషయంలో అన్వయం అవ్వాలని కోరుకోవాలి. అసలు ధర్మం అన్న మాట మీద జీవితంలో నమ్మకం లేదు. అసలు ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు, ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం అంతకన్నా చేయలేదు. అసలు ధర్మం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చెయ్యకుండా తనకి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇది అధర్మం అని అడిగే ప్రశ్న అధికారం ఎలా ఉంటుంది? ఏదో ఆంగ్ల భాషలో ఓ సామెత ఉంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. పరిశుద్ధమైనటువంటి న్యాయము అనబడేటటువంటి సరోవరాన్ని మలినమైన చేతులు కలిగిన వాడికి ముట్టుకునేటటువంటి అధికారం ఉండదు. ధర్మాన్ని అనుష్ఠానం చేసిన వాడైతే నువ్వెందుకు ధర్మం తప్పావని ఇంకోడిని అడిగే అధికారం ఉంటుంది. అసలు దుర్యోధనుడి జీవితంలో ధర్మం ఎప్పుడైనా పట్టుకున్నాడా? ఎక్కడ కొట్టాలో దెబ్బక్కడ కొడతాడు. ఆ కృష్ణ పరమాత్మకున్న గొప్ప లక్షణం. ఆ సంఘటనలో మాట్లాడుతున్నా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎదురివారు నోరు విప్పి మాట్లాడడానికి అవకాశం ఉండదు, అంత గొప్పగా మాట్లాడతాడు మహానుభావుడు. కాబట్టి ఆయన అన్నాడు, ఈయన ఏదో మంచి పని చేసినట్లుగా నువ్వు వెనకేసుకొస్తున్నావు, మంచిదే. మన చెల్లెలు సుభద్రన్నయ్య జ్ఞాపకం తెచ్చుకో. నీకు చెల్లెలే, నాకు చెల్లెలే. మనిద్దరికీ చెల్లెలైన సుభద్ర అర్జునుడికి భార్య. ఆ సుభద్రకి పుట్టిన కొడుకు అభిమన్యుడు. ఆ అభిమన్యుణ్ణి సైంధవుణ్ణి అడ్డుపెట్టి ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు పద్మవ్యూహంలోకి రాకుండా చేసి, చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దుష్టచతుష్టయం అంతా కలిసి చెయ్యకూడని యుద్ధం వెనక నుంచి బాణం వేసి ఆయన ధనస్సు విరిచి చిన్న పిల్లాడని చూడకుండా అందరూ కలిసి మట్టు పెట్టేలా యుద్ధరంగంలో ఎక్కడ చాటుమాటుగా కాదు, ఇంతమంది కలిసి ఒక్క పిల్లవాడిని చంపేశారు. ఆ పిల్లవాడు ఎవరో తెలుసా అన్నయ్య? నీకు నాకు మేనల్లుడు. అప్పుడు నువ్వు ధర్మం గురించి మాట్లాడలేదే, ఈ విషయాల గురించి నువ్వు మాట్లాడలేదే. అది చేసినవాడు ఈ దుర్యోధనుడేగా, మరప్పుడు నువ్వు ధర్మం గురించి ప్రశ్నించలేదు. ఇవన్నీ చేసినప్పుడు ధర్మం అక్కర్లేదు దుర్యోధనుడికి. తన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మం ఉండాలని నువ్వు ఎలా ప్రతిపాదన చేస్తున్నావు? ధర్మం అక్కర లేకుండా అధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడిని అధర్మం కాటు వేస్తుంది. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడిని అధర్మం ఏమీ చెయ్యలేకుండా కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. పట్టుకుంటే కాపాడుతుంది కానీ పట్టుకోకుండా ధర్మం ఎలా కాపాడుతుంది? నువ్వు అనుష్ఠించు, రక్షిస్తుంది. దుర్యోధనుడు అనుష్ఠించాడా? మన మేనల్లుడి విషయంలోనే అనుష్ఠించలేదుగా. ఏం మాట్లాడతాడు బలరాముడు? ఎలా మాట్లాడతాడు? నిజం కదా, వాళ్ళ చెల్లెలి కొడుకునేగా మట్టు పెట్టాడు దుర్యోధనుడు పద్మవ్యూహంలో. ఖిన్నుడయ్యాడు. నువ్వు ఏమైనా చెప్పు కృష్ణ, ఇది అధర్మం, నా మనసు ఒప్పుకోవట్లేదు, నేను ఇక్కడ ఉండను, నాకు అసహ్యం వేస్తోంది, నేను వెళ్ళిపోతున్నాను అని లేచి వెళ్ళిపోయాడు. కావలసింది అదే అన్నయ్య, వెళ్ళిరా. భీముడు బతికి బట్ట కట్టాడు కదూ, లేకపోతే బలరాముడే నాగలి తీసుకుని వచ్చాడు అనుకోండి, భీముడు నిలబడగలడా?
ఎంత ప్రమాదం. పైగా బలరాముడు భీముడితో యుద్ధం చేస్తుంటే కృష్ణుడు భీముడి పక్షాన్ని ఎలా స్వీకరిస్తాడు? స్వీకరించలేడు. మళ్ళీ మానవీయ సంబంధముల విషయంలో అంత జాగ్రత్తగా ఉంటాడు. ఎంత అద్భుతమైన ధర్మాన్నో ప్రతిపాదన చేసి భీమసేనుణ్ణి కాపాడుకున్నాడు. ఇంత తొందరపడిపోయి భీముడు యుద్ధానికి వెళ్ళిపోయాడు. అంత తొందరపడిపోయి ధర్మరాజు గారు ప్రతిజ్ఞ చేశాడు. నిజానికి వెనక కృష్ణ పరమాత్మ లేకపోయి ఉంటే ఏం జరిగేది? ఎంత యుద్ధం చేసి ఎంతమందిని చంపితే మాత్రం? మహానుభావుడు యుద్ధంలో కాపాడడం కాదు, తర్వాత వీళ్ళు చేసినటువంటి పొరపాట్ల విషయంలో కూడా ఎంత ప్రేమతో ఎంత జాగ్రత్తగా నిజంగా కాపాడుకున్నాడో ఆలోచన చేస్తే ఆయన అలా కాపాడుకోవడానికి కారణం మాత్రం ఒక్కటే, పక్షపాతం కాదు, వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క సహనం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న వాళ్ళ తాపత్రయం. దానికి పరమాత్మ వాళ్ళ వైపు నిలబడ్డాడు. ఒక్క పరమాత్మ అనుగ్రహం ఉందనుకోండి, ఇక మనం ఏమీ చూసుకోక్కర్లేదు. పెద్ద వాన పడుతోందనుకోండి, ఏవి మనల్ని తడవకుండా కాపాడవు. వేసుకున్న గొడుగొక్కటి మాత్రం తడవకుండా కాపాడుతుంది. గొడుగు ధర్మం. ధర్మం ఒక్కటి పట్టుకున్నాం అనుకోండి, మనం తడవం. ఎన్ని మీద పడుతూ ఉండనివ్వండి, బయట ఎన్ని పడుతూ ఉండనివ్వండి, గొడుగులో ఉన్నవాడు ఎలా తడవడో ధర్మాన్ని పట్టుకున్నవాడు కూడా ఆపదల చేత తడవడం. ధర్మమే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొస్తుంది. అది ఇక్కడ నిరూపణం చేశాడు కృష్ణ పరమాత్మ. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా చుట్టూ చేరారు. భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం జరుగుతోందని ఎందరో వచ్చి చుట్టూ చేరారు. లోకంలో ఒక విశేషం ఉంటుంది, అభిప్రాయముల యందు భేదములు రాకుండా ఉన్నంతసేపు పర్వాలేదు. అభిప్రాయ భేదములు వచ్చి 2 కింద విడిపోయి 3 కింద విడిపోయారనుకోండి, ఆ విడిపోయిన తర్వాత ఏమవుతుందంటే అభిప్రాయ భేదములు మౌఢ్యమునకు కారణమవుతాయి. మౌఢ్యము క్రోధమునకు కారణమవుతుంది. క్రోధము మళ్ళీ యుద్ధమునకు కారణమవుతుంది. ఇది దూరదృష్టితో గమనించాడు కృష్ణ పరమాత్మ. వీళ్ళందరూ వచ్చి భీముడి పక్కన చేరి, అబ్బబ్బబ్బా భీమా ఏమి యుద్ధం చేశావయ్యా, ఈ కుమారుల దుర్యోధనుడు పడిపోయాడు కదయ్యా, నువ్వు కదా ఇంత గొప్ప యుద్ధం చేశావు, అలా తొడలు విరిగిపోయేటట్టుగా పడగొట్టేశావు. వాళ్లకున్న అక్కసుతో వాళ్ళు మాట్లాడారు. అంటే అక్కడ దుర్యోధనుడు పడిపోయాడు, భీముడు సంతోషంగా ఉన్నాడు, అది వాళ్ళ ఉద్దేశం. కానీ ఈ మాట్లాడుతున్నప్పుడు ఒకడన్నాడు, నిజంగా గదతో అంత గురి చూసి తొడలు రెండింటిని ఎంత బాగా కొట్టాడు, కొట్టబట్టి కదా పడిపోయాడు, అలా ప్రతిజ్ఞ చేశాడు కదా కాబట్టి కదా కొట్టాడు. అప్పుడు అందులో ఆఖరికి ఎవడో ఒకడు ఏమని సణుగుతాడు, ఎన్ని చెప్పినా తొడల మీద కొట్టడం ఏమిటండి, ధర్మయుద్ధంలో మాత్రం కొట్టలేదు, మీరేమైనా అనండి అంటాడా అనడా? బలరాముడు అన్నాడా లేదా? ఇప్పుడు బలరాముడు కూడా ఇలా అన్నాడుగా, కృష్ణుడు అన్నగారే అన్నాడు కానీ ఓడంటాడు. ఈ చర్చలు ఏమవుతాయంటే అక్కడ కార్యక్రమం చేయడం తక్కువ, చర్చ ఎక్కువ. అది ఏం చేస్తుందో తెలుసా? అపకీర్తి తీసుకొస్తుంది. అది ఊరు వాడ విషయం వ్యాప్తి చెందడానికి పనికొస్తుంది. సాధకుడు సమర్థుడైన వాడు ఏం చేస్తాడంటే 3వ కంటికి తెలియకుండా కార్యాన్ని నిర్వర్తిస్తాడు. వాడు అసలు ఉన్నాడని కూడా మీరు గుర్తెలగలేరు, ఫలితము చేత గమనించాలంతే. అలా కార్యాన్ని చక్కబెడతాడు దూరదృష్టితో తప్ప దానికోసం చర్చలు, ఉపచర్చలు, సమావేశాలు, ఆఖరికి చేసే ప్రయోజనం ఏమిటంటే అప్రతిష్ట తీసుకురావడం. ఇది జరుగుతుంది. ఎందుకని? వీళ్ళందరూ ఇదిగో ఇలాంటి అనవసరపు చర్చలన్నీ చేస్తారు. అందుకే వెంటనే దూరదృష్టితో కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకున్నాడు. ఆ విషయం అక్కడతో పూర్తయిపోవాలి. కాబట్టి వాళ్ళందరితో అన్నాడు, చక్కటలీనియాలమున చంపెననన్ వలదు ఈ దురాత్మకుండక్కటికంబులేక సతినంతలు చేసినను కృపారతిందక్కక తండ్రి పాలడిగే ధర్మజుడు అన్నిరిసేయడయ్యే వీడుక్కు ఇట్టి చావునకు యుక్తుండగున్ తలపోసి చూడగన్. ఓ రాజులారా, మీ అందరూ కూడా నేను చెప్పేటటువంటి మాట వినండి. భీముడు ధర్మ వ్యతిరేకమైనటువంటి యుద్ధంలో దుర్యోధనుణ్ణి పడగొట్టాడు అన్న మాట ఎవరూ అనడానికి వీల్లేదు. ఎందుకు అనకూడదు అంటే నేను ఇప్పుడే కదా బలరాముడితో చెప్పాను. మీరు ఒక్కటి ఆలోచించండి, వీడు దురాత్ముడు, ఈ దుర్యోధనుడు. దయ
అనేటటువంటి మాట ఎక్కడా పాటించకుండా రాజ్యాన్ని కబళించాలనుకుంటే పోన్లే నా సోదరులైనా చూడకుండా మాయాజూదంలో లాక్కున్నాను అంటే ఒక అర్థం ఉంది. ఆవిడేం చేసింది? ద్రౌపదీదేవి కులకాంత మహాపతివ్రత, ఆవిడ్ని జుట్టు పట్టి ఈడ్చుకు తీసుకురావడమా సభలోకి? తీసుకొచ్చి నిలబెడితే ఏమో ఎందుకు తెచ్చాడో అనుకోవచ్చేమో, అసలు అదే మహాపరాధం. అది చాలదన్నట్టుగా ఆమె యొక్క బట్టలు ఊడదీసే ప్రయత్నం చేయడమా నిండు సభలో? ఇంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అది చేసినవాడు. అది కాక రాజ్యాన్ని తీసుకుని వదిలిపెట్టలేదు. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసి రండి అన్నాడు. అంటే చేసొస్తే ఇస్తాను, బయటపడితే మళ్ళీ చెయ్యాలన్నాడు. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే అదేమన్నా కాసేపు భజన చేసి రావడమా? ఎంత కష్టంతో కూడుకున్న విషయం. ఇన్ని కష్టాలు పడి వాళ్ళు 13 ఏళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలి? పిలిచి వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చాడా? పోనీ అది కూడా చేయలేదు. వాడి జీవితంలో ధర్మం అన్న మాటకి ఎప్పుడూ పీట వేసి ఆలోచించిన వాడు కాదు. మూర్ఖుడు. ఎందరో చెప్పారు, ఎంతమంది చెప్పినా ఎవరి మాట వినలేదు. ఇంత మూర్ఖత్వం ఉన్నవాడు కాలము చేత కాటు వేయబడ్డాడు. ఏ అధర్మాన్ని పాటించాడో ఆ అధర్మం అతన్నే కాటేసింది ఇవాళ. అయినప్పుడు ఇంకా దీని మీద పెద్ద చర్చలు అనేటటువంటివి అనవసరం. ఇట్టి చావునకు యుక్తుడగున్ తలపోసి చూడగన్, ఇలా చచ్చిపోవడానికి వాడు అర్హుడే. కాబట్టి ఇక మీరు దీని మీద ఇక్కడ పెద్ద సభలు సమావేశాలు పెట్టద్దు. ఇక ఈ విషయం మీద మాట్లాడడానికి ఏం లేదు. ఇక్కడే కాదు, ఎక్కడా మాట్లాడక్కర్లా. మీరు మీ రథాలెక్కి మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దన్నాడు. అది చాకచక్యం అంటే దూరదృష్టితో చేసేటటువంటి ప్రయత్నం. ఆయన ఏది చేసినా అంత దూరం, అంత జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇంకా అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అది ఇంకొక రకంగా అనవసరపు చర్చలకి వెళ్ళిపోతే ఏ ఉద్రిక్తతకైనా దారి తీయచ్చు. కాబట్టి ధర్మయుద్ధం అధర్మయుద్ధంగా పరిణమించవచ్చు. నిజంగా అలా జరిగింది కూడా అశ్వత్థామ విషయంలో తర్వాత. అందుకే ఆ విషయాన్ని అప్పటితో పూర్తి చేసేసి ఇక దీని మీద మాట్లాడడానికి ఏం లేదు, మీరందరూ వెళ్ళిపోండి అని రథాలు ఎక్కించి వెళ్ళిపోమన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మహానుభావుడు తాను కూడా అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడుతున్నప్పుడు దుర్యోధనుడు కృష్ణుడిని పిలిచాడు. పిలిచి, కృష్ణ, వాళ్ళందరినీ పంపించేశావు, నేను తప్పు చేశాను అని మా గురువుగారు బలరాముడి దగ్గర వాదించావు. నువ్వు ఎన్నైనా వాదించి ఉండొచ్చుగాక, కానీ ఒక్కటి మాత్రం నిజం, నీకు కూడా తెలుసు, అధర్మయుద్ధంలోనే నెగ్గారు పాండవులు. మీరు నన్నొక్కడే కాదు, నా వైపు మరణించిన వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి చంపారు. అనేక రకములైనటువంటి ఉపాయములతో చంపారు, కుయుక్తులతో చంపారు. నీకు దయ మనసులో లేదు. దయ కలిగిన వాడిలా మాట్లాడుతున్నావు కృష్ణ. భీముడు నాతో చేసినది అధర్మయుద్ధమే, అధర్మయుద్ధంలో నన్ను చంపాడు. అలా అనకపోతే దుర్యోధనుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఏమిటి? భీష్మాచార్యుల వారిని చంపగలిగిన వాడు లోకంలో ఉన్నాడా? శిఖండిని తీసుకొచ్చి అడ్డుపెట్టి అర్జునుడిని వెనక నించోపెట్టి బాణాలు వేయించి భీష్ముడిని చంపించావు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చేటప్పటికీ ముందు భీముడు చెప్పాడు, తర్వాత ధర్మరాజు గారితో అబద్ధం చెప్పించి ఆయన ఆయుధాన్ని విడిచిపెట్టి యోగమునందు ప్రవేశించిన తర్వాత కంఠము కోసి ద్రోణుణ్ణి చంపారు. ఇక సైంధవుణ్ణి సూర్యాస్తమయం అయిపోయింది అనుకుని వాడు తల నిక్కించి పైకి చూసేటట్టుగా చేసి మాయాతిమిరాన్ని కల్పించావు. తీరా వాడు తల పైకెత్తిన తర్వాత ఆ తిమిరాన్ని తొలగించి ఇంకా సమయం ఉందని బాణం వేసి సైంధవుణ్ణి చంపించావు. కర్ణుడి రథం భూమిలోకి దిగిపోయింది. నా రథం భూమిలోకి దిగిపోయింది, పైకి లేచే వరకు ఆగు ఆగు అంటున్నా సరే ఆ రథం ఇక పైకి లేవదు, వేసేయి అర్జున బాణం అని అర్జునుడితో బాణం వేయించి కర్ణుడిని చంపించావు. నేనేదో తొడలు విరిగి పడిపోయానని పెద్ద సంబరపడిపోతున్నావు. నేను ఒక్కటి చెప్పనా? బతికున్నంత కాలం వేదములు చదువుకున్నాను, హాయిగా ఎన్నో యజ్ఞాలు చేశాను, సిరి సంపదలు హద్దులేని రీతిలో అనుభవించాను, ఎందరో రాజుల చేత సేవలు అందుకున్నాను.
యుద్ధం చేసి అహంకారగ్రస్తులైన రాజులను ఎందరినో ఓడించి అణిచిపెట్టాను. ఇప్పుడు వీరస్వర్గాన్ని అలంకరిస్తాను. అందుకే శమంత పంచకంలో యుద్ధం చేద్దామన్నాను. కాబట్టి నేను ఉత్తమగతులను పొందుతాను. నాకు వచ్చిన నష్టం ఏం లేదు. చేసినటువంటివన్నీ తప్పులే, వీటన్నింటి వెనక ఉన్నది కృష్ణ నువ్వే అన్నప్పుడు కృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి జవాబు చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.